నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో వారంలో చివరి రోజు ఫ్రైడే. సో ఈరోజు ఎలా ఉండబోతోంది? సో లెటస్ సి. సో ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఏంటి, నిన్నైతే లాభాల్లో ముగిసింది. ప్రస్తుతం ఏంటంటే నిఫ్టీ సెన్సెక్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఒక్కసారి. సో నిఫ్టీ కూడా ఏంటంటే 84.75 లెస్లో ఉంది. సెన్సెక్స్ ఏంటంటే 282 ఉంది. అయితే ఏంటంటే ఫ్రైడే కాబట్టి న్యాచురల్గా ఏంటంటే ఈరోజు అమ్మకాల ఒత్తిడి కూడా ఉండి ఉండొచ్చు. అయితే ఏంటంటే లాభాల స్వీకరణతో నిన్న కూడా ఏంటంటే స్టాక్ మార్కెట్ జోరు మీదే ఉంది. అయితే మరి ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది, దీంట్లో మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అని తెలుసుకోవడం కోసం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న స్పెషల్ గెస్ట్తో మనం మాట్లాడి ఆయనకు సలహాలు సూచనలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మనం మీకు తెలుసు కదా, ముందు ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ కాల్ అవుతుంటాయి. ఆ 2 నెంబర్స్లో కాల్ చేసి మీకు సలహాలు సూచనలు తీసుకోండి. అయితే మీరు కాల్ చేసినప్పుడు మీ టీవీని మ్యూట్ చేయండి. మ్యూట్ చేస్తే మీకు బాగా వినపడుతుంది. సో తప్పనిసరిగా మీకు కూడా ఏంటంటే అడ్వాంటేజ్ ఉంటుంది. దానివల్ల మాకు కూడా చాలా సులభతరం అవుతుంది. సో ఆ సూచన తప్పనిసరిగా పాటిస్తారు కదా. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న స్పెషల్ గెస్ట్ నెంబర్ కూడా దీని మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఈ కార్యక్రమం అయిన తర్వాత స్పెషల్ గెస్ట్తో మీరు మాట్లాడి వారి సలహాలు సూచనలు తీసుకునే ప్రయత్నాన్ని, అవకాశాన్ని కల్పిస్తోంది ప్రైమ్ 9 మీకోసం ప్రత్యేకంగా. అయితే నిర్ణయం మాత్రం మీదే సుమా. సో లెట్ us ఎంటర్ టు ద ప్రోగ్రామ్. సార్ గుడ్ మార్నింగ్ అండి. వెంకట గారు. వెంకట గారు గుడ్ మార్నింగ్. మూర్తి గారు గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో సార్ ఇవాళ కొద్దిగా సాంకేతిక లోపం వచ్చిన కొద్దిగా లేట్గా వచ్చాం మీ ముందుకి. అయితే తప్పనిసరిగా సార్ మనం మధ్యవర్తికి మనం మంచి సలహాలు సూచనలు ఇచ్చే ప్రయత్నం చేద్దాం. సో సార్ మరి ఈవేళ స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది సార్? నిన్నైతే ఏంటంటే ప్రాఫిట్స్లో ఉండింది, మరి ఈవేళ ఎలా ఉండబోతోంది? ఈ రోజు అంటే వీక్ లో లాస్ట్ డే అండి, మీరు ఇందాక చెప్పినట్టుగా. ఎస్ సో వీక్ లో ఆఖరి రోజు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుందండి. sir. వాస్తవంగా మనం నిఫ్టీ కనుక చూసుకుంటే 11 ఆగస్టు నుంచి కూడా మనకి లాస్ట్ 8 ట్రేడింగ్ డేస్ లో నిఫ్టీ అనేది 3.25% పెరిగిందండి. అవును సార్. లాస్ట్ 8 ట్రేడింగ్ డేస్ లో 3.25% నిఫ్టీ పెరగడం వల్ల మనకి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది ఈ రోజు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఎస్ సార్. సో దానికి తగ్గట్టుగానే ఈ రోజు మార్నింగ్ నుంచి చూసుకుంటా ఉంటే దాదాపుగా 120 పాయింట్లు ప్రస్తుతం మైనస్ లో నిఫ్టీ ట్రేడ్ అవుతోంది. చిన్న ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుందండి. దాదాపుగా ఈ రోజు 24,900 వరకు కూడా వస్తుందండి. సో 24,900 దగ్గర మనకి నిఫ్టీలో సపోర్ట్ కనిపిస్తుంది. ఓకే, రైట్ సార్, రైట్. సో సార్ అంటే ఏంటంటే మరి నిన్నటి వరకు ప్రాఫిట్స్ తీసుకున్నారు, మరి ఈవేళ కూడా ప్రాఫిట్స్ తీసుకుంటే ఎలా ఉండొచ్చు అంటారు మార్కెట్ మోస్ట్లీ? మళ్ళీ నుంచి మామూలుగానే రికవరీ అనేది స్టార్ట్ అవుతుందండి. ఎక్సలెంట్. సో వీక్లీ ప్రాఫిట్స్ అనేది సాధారణంగా తీసుకుంటా ఉంటారు చాలా మంది. ఎస్ సార్. సో ఆ ప్రయత్నంలో ఈ రోజు మనకి చిన్న ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది, అంతకుమించి ఇంకేం లేదు. రైట్ సార్, రైట్. సార్ ప్రేక్షకులకు ఒక విజ్ఞప్తి. యాక్చువల్గా ఇప్పుడు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. ఆ నెంబర్కి కాల్ చేస్తే మీరు బాగా కనెక్ట్ అవుతారు. సో తప్పనిసరిగా మీరు ఏంటంటే అది ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేయండి. సో సార్ మరి ఏంటంటే యాక్చువల్గా సార్ నేను ఐసిఐసిఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్ అనే షేర్లు కూడా ఏంటంటే కొనుగోలు ఉండడం వల్ల లాభాల్లో ముగిశాయి కదా. అంటే సార్ ఇవి ఎలా ఉండొచ్చు, బ్యాంకింగ్ కానీ అలాగేంటంటే మిగిలినవన్నీ ఎలా ఉండొచ్చు? అయితే సార్ అది మనం చూసే ముందు మనం కాలర్ని తీసుకుందాం సార్. సార్ గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు? లాంగ్ టర్మా లేదంటే షార్ట్ టర్మా చెప్పండి వెంకట గారితో. సార్ నా దగ్గర ఐనాక్స్ ఇండియా 1200 లో ఉన్నాయి సార్. ఓకే. అది లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాక్ అయినా. ఎస్ సార్. వచ్చేసి వీడాల్ సార్, VEEDOL వీడాల్. అంత ముందు టైడ్ వాటర్ ఆయిల్ అని ఉండేది. వెరీ గుడ్. వీడాల్ వచ్చేసి 2000 లో ఉన్నాయి సార్. ఓకే. బాగా పడిపోయింది, ఏం చేయమంటారు? సో ఐనాక్స్ ఇండియా వచ్చేసి మీ దగ్గర 1200లో ఉన్నాయన్నారు. ఇది లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునేదండి. ఐనాక్స్ ఇండియా ప్రస్తుతం 1123లో ట్రేడ్ అవుతోంది. సో రీసెంట్గా కొంచెం రిజల్ట్స్ బ్యాడ్గా ఉన్నాయండి, అందువల్ల కొద్దిగా డౌన్లో ట్రేడ్ అవుతుంది. కానీ బట్ లాంగ్ టర్మ్ ట్రెండ్ ఏదైతే ఉందో 200 మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది. లాంగ్ టర్మ్ ట్రెండ్ పాజిటివ్గానే కనిపిస్తుంది. సో మీడియం అండ్ షార్ట్ టర్మ్ ట్రెండ్ కొంచెం డౌన్లో ఉన్నా కూడా లాంగ్ టర్మ్ ట్రెండ్ పాజిటివ్ ఉంది కాబట్టి మనం ధైర్యంగా హోల్డ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఇబ్బంది ఏమీ లేదండి, హోల్డ్ చేయండి. అలాగే వీడాల్ ఇండియా వచ్చేసి కొద్దిగా కన్సాలిడేషన్ జోన్లో ఉందండి. మనం చూసుకుంటే జూన్ నుంచి కూడా చాలా టైట్ కన్సాలిడేషన్ జోన్లో ఉంది. సో కేవలం అంటే ఒక 150 రూపాయలు మూమెంటంలోనే అటు ఇటు చేంజ్ అవుతూ ఉంది. 1600 నుంచి 1750 మధ్యలోనే మళ్ళీ కన్సాలిడేషన్ జోన్ బ్రేక్ అయి పైకి వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి వీడాల్ కార్పొరేషన్లో. ప్రస్తుతాన్ని హోల్డ్ చేయండి. అలాగే మీ దగ్గర 2000లో ఉన్నాయని చెప్తున్నారు. 1800 దాటిన తర్వాత మాత్రమే దీంట్లో యావరేజ్ అనేది ప్లాన్ చేసుకోండి. వీడాల్లో 1800 దాటిన తర్వాత యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు. 1800 దాటకుండా మీరు యావరేజ్ చేస్తే ఏమవుతుందంటే ప్రస్తుతం ఇందాక మనం అనుకున్నట్టుగా కన్సాలిడేషన్ జోన్లో ఉంది కాబట్టి, సో ఇదే జోన్లో ఎక్కువ రోజులు కంటిన్యూ అయితే మళ్ళీ మీరు యావరేజ్ చేసినా కూడా ఇమీడియట్గా ప్రాఫిట్లు అయితే చూడలేరు. అందువల్ల 1800లో
దాటిన తర్వాత మాత్రమే వీడాల్లో యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, రైట్. రైట్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెంకట్ గారు. సో సార్ అదండి ఈ సూచన. సో కాలర్ కూడా వీఆర్ స్పెషల్లీ థ్యాంక్ఫుల్, ఎందుకంటే మీరు కరెక్ట్గా క్లియర్గా అన్నీ చెప్పారు. అలాగే మిగిలిన కాలర్స్ కూడా క్లియర్గా ఏంటంటే స్పెల్లింగ్, అలాగే ఏంటంటే స్టాక్ ఏం కావాలో అలా క్లియర్గా చెప్తే యూ విల్ హ్యావ్ ఏ వెరీ గుడ్ సజెషన్స్ అండి. సో సార్ ఈ ప్రస్తుతం అయితే సార్ అంటే ఐసిఐసిఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా సార్, మళ్ళీ ఈవేళ ఏమైనా వెళ్ళొచ్చా వాటి మీదకి? ఏంటి అసలు ఏంటి వాటిలో లుక్ వేయచ్చు అంటారా వెంకట్ గారు? సో ఈ రోజు ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుందండి. ఎస్ సార్. ఆల్రెడీ మనం చూసుకుంటే మార్నింగ్ నుంచి చూసుకుంటా ఉంటే ఐసిఐసిఐ బ్యాంక్, రిలయన్స్ రెండు కూడా చిన్న ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. రిలయన్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ ₹6 పైనే మనకి డౌన్ అయిందండి నిన్నటి క్లోజింగ్ నుంచి చూసుకుంటే. ఎస్ సార్. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ కూడా చిన్న ప్రాఫిట్ బుకింగ్ ఈ రోజు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుందండి. ఆఫ్టర్నూన్ నుంచి రికవరీ ఏదైనా స్టార్ట్ అవ్వచ్చు. ప్రస్తుతానికి అయితే మార్నింగ్ టైంలో ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటారు. ఓకే ఓకే. సో ఆఫ్టర్నూన్ నుంచి ఏంటంటే ఫ్రెష్ ఎంట్రీస్ మళ్ళీ వస్తూ ఉంటాయి. మనం మన మార్కెట్ ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటే 1:00 వరకు ఫస్ట్ పార్ట్ అండి, 1:00 తర్వాత సెకండ్ పార్ట్. ఎందుకంటే అప్పటికి మనకి యూరోపియన్ యూనియన్ కూడా స్టార్ట్ అవుతుంది. యూరోపియన్ సంబంధించిన స్టాక్ మార్కెట్లు స్టార్ట్ అవుతాయి. ఓకే. సో యూరోప్ స్టాక్ మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు మన మార్కెట్ లో మళ్ళీ ఎంట్రీ అనేది వస్తుంది ఆఫ్టర్నూన్ తర్వాత నుంచి. అందుకని ఆఫ్టర్నూన్ తర్వాత లిక్విడిటీ వేరే ఉంటుంది, ఆఫ్టర్నూన్ బిఫోర్ లిక్విడిటీ వేరే ఉంటుందండి. ఎక్సలెంట్ సార్, నైస్. సో సార్ మరో కాల లైన్లో ఉన్నారండి. సార్ గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. కొద్దిగా సౌండ్ కొద్దిగా గట్టిగా మాట్లాడండి సార్. మీ దగ్గర సిగ్నల్ లేనట్టుంది, ఒక్కసారి మరో ప్రయత్నం చేయరా? ఇప్పుడు మాట్లాడండి సార్, మాట్లాడండి, వినపడుతోంది. హలో. ఎస్ సార్. మీరు దయచేసి ఏంటంటే మీరు మీ టీవీ మ్యూట్ చేసి ఒకసారి మాట్లాడండి, మాకు వినపట్టలేదు సార్. వంశీ గారిని మాట్లాడచ్చా? నేను వేరే ఉన్నా. తప్పనిసరిగానండి, మీరు ఎవరైనా మాట్లాడండి, కానీ ఏంటంటే టీవీ మ్యూట్ చేసి మాట్లాడండి సార్. వెంకట్ గారికి చెప్పండి ఏ స్టాక్స్ కావాలనుకుంటున్నారు, లాంగ్ హోల్డింగా, షార్ట్ హోల్డింగా? హలో. చెప్పండి, వినపడుతున్నారు, యు ఆర్ ఆడిబుల్ సార్. సార్ టీవీ మ్యూట్ చేయాలి సార్. సార్ టీవీ మ్యూట్ చేయాలి. సరే ఎనీవే సార్. సో సార్ వెంకట్ గారు అయితే ఏంటంటే నార్మల్గా ఏంటంటే మీరు ఫార్మసీ ఎలా ఉండబోతాం సార్ ఇప్పుడు ప్రస్తుతం పొజిషన్లో? మరి ఏంటి మరి ఫార్మసీని మనం ఇది చేసుకోవచ్చా, లేదంటే రియల్ ఎస్టేట్ ఉంటుందా, ఎట్లా ఉంటుంది అనుకుంటున్నాం? ఫార్మసీ మీద బాగానే ఉంటుందండి. అంటే ఆగస్టు 27వ తారీఖు నుంచి రెండో విడత మనకి టారిఫ్లు అనేవి అమల్లోకి వస్తాయి అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది, అమెరికా అధ్యక్షుడు. అయితే ప్రస్తుతం మనకి ఆ టారిఫ్లు వస్తాయా రావాలి అనేది కూడా చాలా డైనమాలో ఉంది. అవును సార్. ఈ టారిఫ్ల విషయంలో మనకి ఫార్మా రంగం మీద ఎలా ఉండబోతుంది అనేది ఇంతవరకు క్లారిటీ రాలేదండి. అంటే ఎంత టారిఫ్లు విధిస్తారు ఏంటి అనేది కూడా క్లియర్ గా చెప్పలేదు. రైట్ సార్. సార్ ఈ పాయింట్ ఒకసారి మాట్లాడదాం వెంకట గారు. వెంకట గారు టారిఫ్స్ ఎంత విధిస్తారు ఏంటో క్లారిటీ రాలేదు, ఆ పాయింట్లో మాట్లాడదాం వెంకట గారు. సో సార్ వంశీ గారు ఉన్నారని లైన్లో. గుడ్ మార్నింగ్ వంశీ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. చెప్పండి ఏ స్టాక్స్ కావాలి? బిఎల్ షేర్ 14% లాస్ లో ఉన్నాను సార్. ఓకే. అలాగే యావరేజ్ చేసుకోవచ్చా, లేదా తర్వాత రిలయన్స్ ఈ రేట్ లో కొనుక్కోవచ్చా? రైట్. బిఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అండి 378లో ట్రేడ్ అవుతుంది. మీరు 14% లాస్లో ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రైస్లో యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి, మళ్ళీ తిరిగి పెరుగుతుందండి. మనకి బిఎల్ అండ్ హెచ్ఏఎల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఈ రెండింటికి కూడా ఫ్రెష్ ఆర్డర్స్ వచ్చినాయండి ఈ మధ్యకాలంలో. మళ్ళీ కొత్తగా ఫ్రెష్ ఆర్డర్స్ వచ్చినాయి. మళ్ళీ రెండు స్టాకులు కూడా పెరగడానికి ఎక్కువ అవకాశం ఉందండి. రైట్ సార్. రిలయన్స్ పొజిషన్ సార్, రిలయన్స్ కూడా అడిగినారు ఆయన. రిలయన్స్ అంటే వారు రిలయన్స్ లాస్లో ఉన్నానన్నారా? అంటే యావరేజ్ చేసుకోవచ్చా అండి అని అడిగారండి. రిలయన్స్ యావరేజ్ చేసుకోవచ్చు సార్. రిలయన్స్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాకే. రిలయన్స్ బిఎల్ రెండు కూడా వారు అడిగిన రెండు స్టాకులు కూడా లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాకే. అండ్ కరెంట్ ప్రైస్లో రెండు కూడా యావరేజ్ చేసుకోవచ్చు. రైట్ సార్. అదండి వంశీ గారి సూచన. సో సార్ మరో కాలర్ రైలు ఉందండి. సార్ గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్. చెప్పండి సార్, ఏ స్టాక్స్ కావాలనుకుంటున్నారు? మజిరామ్ డాక్ అండి. మజిరామ్ డాక్. ఇంకోటి సార్? సార్ కొద్దిగా స్పెల్ చేయండి సార్ ఒకసారి. సార్ మజ్డాక్ మీరు లాంగ్ టర్మా షార్ట్ టర్మా తీసుకుందాం అనుకుంటున్నారా ఏంటి? సార్ ఎస్ సార్ వచ్చేసిందండి, నో ప్రాబ్లం, అర్థమైంది. మీరు లాంగ్ టర్మా షార్ట్ టర్మా చెప్పండి. టీవీ మ్యూట్ చేయండి సార్. లాంగ్ టర్మా షార్ట్ టర్మా? ఓకే, నేనండి షార్ట్ టర్మ్ అని తీసుకున్నాను, అది లాస్ లో ఉంది. ఇప్పుడు ఎవరేజ్ చేయాలా వద్దా? డన్. మజ్డాక్ వచ్చేసి 2600 వరకు వస్తుందండి అని చెప్తున్నారు, వినండి సార్. 2600 వరకు కూడా మజ్డాక్ రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. ఈ రోజు 2731లో ట్రేడ్ అవుతోంది ప్రస్తుతం. ఈ రోజు కూడా దాదాపుగా
1.31% లాస్లోనే ట్రేడ్ అవుతుంది మస్డాక్ అనేది. కొంచెం కిందకు వస్తుందండి. మీరు 2600 దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి పైకి వెళ్తా ఉన్నప్పుడు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. ఇది లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాక్ అండి, ఇలా షార్ట్ టర్మ్ కోసం కాదు. లాంగ్ టర్మ్ హోల్డ్ చేయండి. అలాగే దీనికి కొద్దిగా టైం ఇవ్వండి, 3 నుంచి 6 నెలల పాటు టైం ఇస్తేనే మీకు మళ్ళీ ప్రాఫిట్లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. రైట్ సార్, అదండి సూచన సార్. సార్ మరో కాలర్ లైన్లో ఉన్నారండి. సార్ గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్. సార్ మేక వెంకట గారికి కూడా నమస్తే సార్. ఎస్ చెప్పండి. నమస్తే సార్, అండి. నా దగ్గర జూపిటర్ వ్యాగన్స్ 550లో ఉన్నాయి సార్, JWL సార్. ఇది Okay. నిన్న కొంచెం పెరిగింది, అసలు దీన్ని ఒక సంవత్సరం ఉంచుకుంటే నా రేట్ రావచ్చో చెప్పండి సార్. హోల్డ్ చేయండి సార్, జూపిటర్ వ్యాగన్స్ హోల్డ్ చేయండి. ఎస్ సార్. సార్ జూపిటర్ వ్యాగన్స్ హోల్డ్ చేయమని వెంకట్ గారు సలహా ఇచ్చారు సార్. మీరు ఆ రంగం ముందుకు వెళ్ళండి సార్. సార్ సో సార్ ఏంటంటే ఇప్పుడు సార్ ఇంకే మిగిలినవి ఇప్పుడు ఈరోజు ఈ ఉన్న మూమెంట్లో అంటే ఏ రంగాల మీద కొద్దిగా మనం ఫోకస్ చేస్తే కొద్దిగా ఏంటి యావరేజ్ చేసుకోవడం కానీ అడ్వాంటేజ్ పొజిషన్ ఉండే పాసిబిలిటీ ఉంటుంది వెంకట్ గారు? ఆ ప్రస్తుతం సెక్టార్ కన్నా కూడానండి ఇండివిజువల్ అంటే స్పెసిఫిక్ స్టాక్ వైజ్ గా మనం వెళ్ళటం బెటర్ గా కనిపిస్తుందండి. రీజన్ ఏంటి Sure, అంటే sir, మనకి sure. రీసెంట్ గా కూడా రిజల్ట్స్ అనేవి వచ్చినాయి. ఆ రిజల్ట్స్ లో అన్ని రంగాల్లోనూ పాజిటివ్లు నెగిటివ్ రెండు వచ్చినాయండి స్టాక్స్. అవును సార్. ఏదో ఒక రంగమే పాజిటివ్ గా వచ్చిందని మనం అనాలిసిస్ చేయడానికి లేదు అక్కడ. అంటే మొత్తం అనాలిసిస్ చేస్తే చివరికి సార్. ప్రతి రంగంలోనూ కూడా పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ వచ్చినాయి. ఎస్ సార్. అందువల్ల సెక్టర్ కన్నా కూడా ఇండివిజువల్ స్టాక్స్ వాటిని తీసుకుని వాటిల్లో మనం అంటే లాసులు ఏవైనా ఉంటే అసలు వాటిని ఉంచుకోవాలా లేదా వాటిని యావరేజ్ చేయాలా అనేది మనం చూసుకోవాలండి. ఎస్ సార్. కొన్ని స్టాక్లు అయితే మనం ఇమీడియట్ గా తీసేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే పర్ఫామ్ చేయలేని స్టాక్స్ ఏమైనా ఉంటే వాటిని తీసేయడం కూడా బెటర్ అండి. అట్లాంటి రంగాలు ఏమైనా ఉన్నాయా సార్? అట్లాంటివి ఏమైనా ఉండొచ్చా? ఊరికే రంగాలు కాదు సార్, ఇది అదే నేను చెప్పేది. ఆ. ఇప్పుడు సెక్టర్ గా మనకి చెప్పలేమండి. ఓకే, ఇండివిజువల్గా జనరిక్ స్టేట్మెంట్ కాదండి ఇది. Okay. సెక్టర్ గా మీకు చెప్పలేరు. రైట్ అర్థమైంది. ప్రతి సెక్టార్ లోనే పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. నెగిటివ్ గా ఉన్న స్టాక్స్ ఉన్నాయి, పాజిటివ్ గా ఉండే స్టాక్స్ ఉన్నాయి. అందుకని స్టాక్ వైజ్ గానే వెళ్ళాలండి. స్టాక్ కొద్దిగా వెళ్ళాలి, దాని ప్రకారం అంటే వాళ్ళ దాని మీద స్టడీ చేసి ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకుని వెళ్ళడం బెటర్ అవుతుందేమో కదా సార్. ఎస్ సార్. అవును సార్. ఎస్ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ. సో సార్ మరో కాలర్ లైన్లో ఉన్నారండి. సార్ గుడ్ మార్నింగ్ అండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. ఎస్ సార్, ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు? లాంగ్ టర్మా, షార్ట్ టర్మా? వెంకట గారితో చెప్పండి. సార్ ఆల్రెడీ ఒక స్టాక్ తీసుకున్నాను అప్పుడు, పేరు? ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్. ఇండియాబుల్. చెప్పండి. అది వచ్చేసి ఇప్పుడు పేరు మారిందండి, సమ్మాన్ క్యాపిటల్ అని. సార్ మీరు ఏం అడగాలనుకుంటున్నారు వెంకట గారిని మరి? ఆ సమ్మాన్ క్యాపిటల్ గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. లాస్ట్ లో ఉన్నాను, అది మ్, 250 కొన్నాం అప్పుడు. మ్, అది ఇప్పుడు సమ్మాన్ క్యాపిటల్ 125 ఉంది. ఓకే, వెంకట సార్ చెప్తారు వినండి. సార్ సమ్మాన్ క్యాపిటల్ వచ్చేసి కొంచెం బేరిష్నెస్ కనిపిస్తోందండి. దాదాపుగా మనం లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి నుంచి చూసుకుంటే, లాస్ట్ ఇయర్ 2024 ఫిబ్రవరి నుంచి చూసుకుంటే కంటిన్యూస్ డౌన్ ట్రెండే కనిపిస్తుందండి సమ్మాన్ క్యాపిటల్. మధ్యలో కొంచెం పెరిగినా కూడా మళ్ళీ తిరిగి డౌన్ ట్రెండ్లోనే వెళ్తుంది. అంటే ఒక స్వింగ్ ట్రేడింగ్ చేసుకునే విధంగా ఉందండి ఈ స్టాకు. కొంచెం పెరగంగానే అమ్మేయటం, మళ్ళీ కిందకి రాగానే కొనుక్కోవడం అనే పరిస్థితిలో ఉంది. తిరిగి మళ్ళీ ఇది పైకి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుందండి. కనీసం ఒక 6 నెలల టైం అయితే తీసుకుంటుంది ఇది పైకి వెళ్ళడానికి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే రీసెంట్గా ఉన్న రిజల్ట్స్ కూడా దీనికి సపోర్టింగ్గా రాలేదు. దాంతో కొంచెం డౌన్ ట్రెండే కనిపిస్తుంది. సో సపోర్ట్ జోన్స్ చూద్దామండి. అప్ సైడ్ వెళ్ళేది కన్నా కూడా సమ్మన్ క్యాపిటల్లో ఈరోజు 122.89, ఈరోజు కూడా కొంచెం చిన్న నెగిటివ్లోనే ట్రేడ్ అవుతుంది. మనకి డౌన్ సైడ్ వచ్చేసి మనకి సపోర్ట్ జోన్ వచ్చేసి 105 రూపాయల్లో సపోర్ట్ జోన్స్ కనిపిస్తున్నాయండి. 105 రూపాయలు సపోర్ట్ జోన్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇంకా కొంచెం కిందకి రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎస్ ఒకవేళ స్టాక్లో ఏదైనా బుల్లిష్నెస్ కనిపించే ఏదైనా గుడ్ న్యూస్ కనుక వస్తే తిరిగి మళ్ళీ 105 కూడా రాకుండా పైకి వెళ్ళడానికి స్కోప్ ఉందండి. బట్ ప్రస్తుత పరిస్థితుల్లో అంత గుడ్ న్యూస్ అయితే కనిపించట్లేదు సమ్మన్ క్యాపిటల్కి. ప్రస్తుతానికి హోల్డ్ చేద్దామండి. సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ అవ్వకుండా తిరిగి పైకి వెళతా ఉంటే ఒక 1 మంత్ ఆ జోన్ వరకు చూద్దామండి. 1 మంత్ వరకు కూడా సపోర్ట్స్ బ్రేక్ అవ్వట్లేదు, పైకి వెళ్తుంది అని అంటే మనకి సపోర్ట్స్ బాగా హోల్డ్ చేస్తానంటే అప్పుడు యావరేజ్ ప్లాన్ చేసుకుని హోల్డ్ చేద్దామండి. మీకు మినిమం 6 మంత్స్ అయితే టైం ఇవ్వాలండి దీనికి. ఇప్పుడు అప్పుడే పైకి వచ్చే సూచనలు అయితే లేవు. రైట్ సార్, చాలా మంచి సూచన అండి. తప్పకుండా సార్ ఆ సూచన పాటించడానికి ప్రయత్నం చేయండి సార్. సో సార్ మరో కాలర్ లైన్లో ఉన్నారండి. రాజశేఖర్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, వెంకట గారితో మాట్లాడండి. మాట్లాడండి. మూడు స్టాక్ సార్. డాబర్ ఇండియా, జిందాల్ SAW, BHCL సార్. లాంగ్ హోల్డింగ్ అండి, షార్ట్ హోల్డింగా? సార్ లాంగ్ టర్మా, షార్ట్ టర్మా సార్? షార్ట్ టర్మ్ సార్. ఓకే, మీరు ఫ్రెష్గా తీసుకుందాం అనుకుంటున్నారండి ఈ మూడు? హలో, మీరు ఫ్రెష్గా తీసుకుందాం అనుకుంటున్నారా? అండి
అవును సార్, షార్ట్ టర్మ్ తీసుకున్నాను. ఇప్పుడు ఎట్లా ఉంచమంటారా, సేల్ చేసేయమంటారా? డాబర్ ఇండియా షార్ట్ టర్మ్ కోసం కాదండి, కొద్దిగా లాంగ్ టర్మ్ తీసుకోండి, హోల్డ్ చేయండి. 550 దాటిన తర్వాత మాత్రమే ఇది పైకి వచ్చే సూచనలు కనిపిస్తుంది. డాబర్ ఇండియాలో ప్రస్తుతం 516లో ట్రేడ్ అవుతోంది. కొంచెం కన్సాలిడేషన్ ఉంది, హోల్డ్ చేయండి. జిందాల్సా అయితే మాత్రం కిందకే వస్తుందండి. ఇంకా జిందాల్సా కిందకి రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. 190 వరకు వస్తుందండి. కింద 190 దగ్గర మనకి జిందాల్సాలో సపోర్ట్ కనిపిస్తుంది. దాదాపుగా అక్కడ వరకు అయితే వస్తుంది. అండ్ మూడోది అడిగారు, మూడో స్టాక్ సార్ మూడో స్టాక్ చెప్పారు, బిహెచ్ఎల్. బిహెచ్ఈఎల్. ఓకే, బిహెచ్ఈఎల్ హోల్డ్ చేయండి సార్. బిహెచ్ఈఎల్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాకే. మీకు కిందకు వచ్చినప్పుడు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. దాదాపుగా 210 రూపాయల వరకు వస్తుందండి. ఇంకొక 9 రూపాయలు అట్లా తగ్గుతుంది. 210 రూపాయల దగ్గర మీరు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి సార్ బిహెచ్ఈఎల్. వీటన్నిటికీ కూడా మీరు కనీసం 3 నుంచి 6 నెలల టైం ఇవ్వాలండి. ఇమీడియట్గా పైకి వచ్చేవి ఏవి కాదు. టెక్నికల్గా కూడా అన్ని కన్సాలిడేషన్ జోన్లో ఉన్నాయి. రైట్ సార్ అదండి ఈ సూచన సార్, తప్పనిసరిగా సార్ అది ఆ సూచన మీరు పాటించే ప్రయత్నం చేయండి. సో సార్ మరి ఇప్పుడు ఉన్న పొజిషన్లో సార్ ఎట్లా ఉండబోతుంది సార్? బ్యాంకింగ్ సెక్టర్ ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా పొజిషన్ కూడా ఎట్లా ఉంది, అసలు బ్యాంక్స్లో తీసుకోవచ్చా, ఎలా చేయాలి ఏంటి, ఎలా ముందుకు వెళ్ళాలి? బ్యాంకింగ్ సెక్టర్ బాగుంటుంది సార్. నెక్స్ట్ క్వార్టర్కి మనకి బ్యాంకింగ్ స్టాక్స్ బాగుంటాయండి సార్. సో అంతకుముందు మనకి ఏదైతే ఆర్బీఐ పాలసీలో 50 బేసిస్ పాయింట్స్ కట్ చేశారో మ్. లాస్ట్ క్వార్టర్కి అది ఎఫెక్ట్ కనిపించలేదు. నెక్స్ట్ క్వార్టర్కి ఆ ఎఫెక్ట్ కనిపిస్తుందని చెప్పేసి మనం లాస్ట్ 2-3 షోల్లో కూడా చెప్పుకున్నాం. అవునండి. సో నెక్స్ట్ క్వార్టర్లో మనకి 50 బేసిస్ పాయింట్స్ తగ్గించిన ఇంపాక్ట్ అనేది డెఫినెట్గా కనిపిస్తుందండి. మ్. సో నెక్స్ట్ క్వార్టర్లో పిఎస్యు బ్యాంక్స్ పెరగడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తోందండి. సార్ మరి ఇక్కడ ఒక చిన్న సందేహం బదుపర కూడా ఉండుండొచ్చు. అంటే ఈ నేపథ్యంలో మళ్ళీ ఆర్బీఐ ఏమైనా ఇంకొక 25 పాయింట్ల తగ్గించే అవకాశం ఉంటుందా? ఎట్లా ఇప్పుడు ముందుకు వెళ్ళే ప్రస్తుత అవకాశం? పరిస్థితుల్లో తగ్గించే సూచనలు అయితే ఏమీ లేవండి. సార్ ఇప్పుడు ఎప్పుడైతే ఏం తగ్గించదో నెక్స్ట్ కూడా స్టేటస్ కోని మెయింటైన్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఓకే. కాబట్టి మనకి అంటే లాస్ట్ టైమే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించారు. సో నెక్స్ట్ కమింగ్ కూడా మేము తగ్గించమనే సూచనలు సూచనలు ఇస్తున్నారు. ఓకే, రైట్ సార్. కాబట్టి తగ్గించరండి. రైట్ సార్. ఓకే సార్, డెఫినెట్లీ లెట్ us hope for the best. ఓకే సార్. సార్ మరో కాల లైన్లో ఉన్నారండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్ ఎక్కడికైనా మాట్లాడి ఏ స్టాక్స్ కావాలి, లాంగ్ హోల్డింగ్ షార్ట్ హోల్డింగ్ చెప్పండి. సార్ ఈ క్రిప్టో సిస్టమ్ కొన్ని షేర్లు కొన్నామన్నా, రేపు మండే టారిఫ్ వల్ల ఏమైనా ఇబ్బందులు ఉందా? క్రిప్టోసిస్ ఏముండదండి, క్రిప్టో సిస్టమ్ టారిఫ్ వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా సార్? పెన్నీ స్టాక్ ఏం స్టాక్ అండి? పెన్నీ స్టాక్. పెన్నీ స్టాక్ ఇప్పుడు ఏ స్టాక్ అయినా సరే ప్రస్తుతానికి టారిఫ్ వల్ల పెద్దగా ఇబ్బంది వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఒకవేళ ఆ ఇబ్బంది ఏదన్నా వచ్చినా కూడా వెరీ షార్ట్ టర్మ్ కూడా కాదు, వెరీ షార్ట్ టర్మ్ కొద్దిగా డౌన్ వచ్చేసి మళ్ళీ తిరిగి పైకే వెళ్తాయండి. ఇబ్బంది అయితే ఏమి ఉండదండి, ధైర్యంగా హోల్డ్ చేసుకోవచ్చు. అండ్ కీప్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియన్ స్టాక్స్ అండి. గుడ్ సార్, గుడ్ నైస్ సార్. సార్ ఇలాగ సందర్భం వచ్చింది కాబట్టి వెంకట గారు, జనకు కొంతమంది ఏంటంటే ఇలా పెన్నీ స్టాక్స్ కోసం కొంతమంది చెప్తూ ఉంటారు, మేము చేయొచ్చా అని అడుగుతూ ఉంటారు. కాలర్స్ నిన్న మొన్న కూడా మన షోలో అడుగుతూ ఉన్నారు సార్. జనగా వీటి మీద కొంత అంటే మీరు ఎక్స్పీరియన్స్డ్ ఎక్స్పర్ట్, జనగా ఎలాగా మనం ముందుకు వెళ్ళొచ్చనేది సలహా సూచన ఇవ్వగలుగుతారా? అంటే 80% ఆఫ్ ది పెన్నీ స్టాక్స్ నేను సాధారణంగా సజెస్ట్ చేయనండి. ఒక 20% వరకు అయితే నేను సజెస్ట్ చేస్తాను, కానీ 80% నేను సజెస్ట్ చేయను. రీజన్ ఏంటి అంటే చాలా వరకు పెన్నీ స్టాక్స్ మీద మేము ఫండమెంటల్ అనాలిసిస్ చేసాం. సో ఫండమెంటల్ అనాలిసిస్ లో కూడా మనకి అంత బాగున్న స్టాక్స్ ఏవి కనిపించలేదు. కేవలం 20% స్టాక్స్ మీద ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా కనిపించినాయి. సో చాలా మంది అడుగుతారు, ఇప్పుడు ఈ రోజున్న లార్జ్ గ్యాప్ స్టాక్ ఒకప్పుడు పెన్నీ స్టాకే అంటారు. అదే వాస్తవమే, కరెక్ట్, 100% వాస్తవం. ఇవాళ ఉన్న లార్జ్ గ్యాప్ ఒకప్పుడు పెన్నీ స్టాక్ నుంచే తర్వాత మనకి అది పెరుగుతూ వచ్చింది. అవును. అయితే విషయం ఏంటి అంటే ప్రతి పెన్నీ స్టాకు లార్జ్ గ్యాప్ అవుతుందా అంటే చెప్పలేమండి. అందువల్ల మనం ఫండమెంటల్ గా ఏవి స్ట్రాంగ్ గా ఉంటాయో చూసుకుని వాటిల్లో పెన్నీ స్టాక్స్ పైన ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, రైట్ సార్. మీరు చెప్పింది మంచి పాయింట్. ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉండాలి, దాని మీద స్టడీ చేయాలి. స్టడీస్ అబ్జర్వ్ చేసిన తర్వాత తీసుకోవడం అనేది చాలా మంచి సలహా. సార్ మరో కాల లైన్లో ఉన్నారండి. సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సార్ వెంకట గారితో మాట్లాడండి. ఏ స్టాక్స్ అడగాలనుకుంటున్నారు ఏంటి? గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ నా దగ్గర ADSL 278లో, SW సోలార్ 747, LIC హౌసింగ్ ఫైనాన్స్ 730లో ఉన్నాయండి. ఈ 3 లాస్ లో ఉన్నాయి, ఏం చేయమంటారు? యావరేజ్ చేయొచ్చా? సార్ ADSL ఎంతలో తీసుకున్నారు? ADSL ఎంతలో తీసుకున్నారండి? సార్ మీ టీవీ మ్యూట్ చేయండి సార్, నేను మాతో మాట్లాడండి.
సార్ మీరు చక్కగా అడిగారు కానీ అంటే టీవీ మ్యూట్ చేయండి సార్, నేను మాట్లాడుతున్నాను వినండి. తీసేశానండి. ఏడిఎస్ఎల్ ఎంతలో తీసుకున్నారు? 748 అండి. ఓకే, సారీ ఏడిఎస్ఎల్ 748 748. 278 అండి. ఏడిఎస్ఎల్ 278. ఎస్ 278. ఓకే, మీరు ఎప్పుడండి ఫిబ్రవరిలో తీసుకున్నారా? సో సార్. ఏడిఎస్ఎల్ ఇంకొంచెం డౌన్ వస్తుందండి. ఏడిఎస్ఎల్లో మనకి ఇంకా బేరిష్నెస్ పోలేదు, ఇంకా కిందకి రావడానికి స్కోప్ కనిపిస్తుంది. 130 రూపాయల వరకు కూడా ఏడిఎస్ఎల్ డౌన్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఇంకొంచెం కిందకు వస్తుందండి. మరి మీరు ఇప్పుడు ఎగ్జిట్ అయితే భారీ లాస్లో ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది, కాబట్టి ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. మధ్యలో ఏదైనా రికవరీ కనుక జరిగితే ఆ రికవరీలో మనం కొద్దిగా యావరేజ్ ప్లాన్ చేసుకుని ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేద్దామండి. సో ఈ మంత్ దానికి మంచి ఆర్డరే వచ్చింది. యాక్చువల్గా చెప్పాలి అని అంటే 4 బిలియన్ రూపీస్ ఆర్డర్ అయితే వచ్చింది ఏడిఎస్ఎల్కి. బట్ అది ఎంతవరకు సస్టైన్ చేయగలుగుతుంది అనేది కూడా చూద్దామండి. సార్ అలానే ఎస్డబ్ల్యూ సోలార్ టెక్నికల్గా బాగా వీక్గా కనిపిస్తుందండి ఇది కూడా. అయితే మీరు 340 రూపాయలు దాటిన తర్వాత, ఇప్పుడు ప్రస్తుతం 282లో ఉంది, 340 రూపాయలు దాటితే మాత్రం యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు అండి ఎస్డబ్ల్యూ సోలార్. అప్పటి వరకు హోల్డ్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. అలాగే సార్. అలాగే మూడో స్టాక్ అడిగారండి వారు, నేను ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అండి, అది ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్. Yes, ఎల్ఐసి sir. హౌసింగ్ ఫైనాన్స్ హోల్డ్ చేయొచ్చు సార్, ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది లేదు. ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ కంపెనీ, హోల్డ్ చేసుకోవచ్చు. రీసెంట్ రిజల్ట్స్ కొంచెం మనకి అనుకున్నంతగా ఎక్స్పెక్టేషన్ ప్రకారం రాలేదు. అంటే రెవెన్యూ బాగా తగ్గిందండి, దాదాపుగా 142.92 మిలియన్ రెవెన్యూ తగ్గింది ఎక్స్పెక్టేషన్ కన్నా కూడా. ఎస్ సార్. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ కంపెనీ. తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యే స్టాక్లో ఫస్ట్ ఉంటుందండి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ ఫర్ వెరీ ఇన్ఫర్మేటివ్ డీటెయిల్డ్ అనాలిసిస్ సార్. సో సార్, థ్యాంక్ యూ వెంకట గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్ అండ్ వీఆర్ ఆల్సో థ్యాంక్ఫుల్ టు యూ ఫ్రమ్ ప్రైమ్ Welcome, అన్వర్డ్స్. చిన్న టెక్నికల్గా ప్రాబ్లమ్స్ ఉన్నా జస్ట్ యూ ఆల్సో సపోర్టెడ్ వెరీ వెల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కాలర్స్ ఆల్సో. సో ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ సోమవారం ఉదయం 9:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైం కార్యక్రమంలో యాజ్ యూజువల్గా మేకా వెంకట గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.